గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. వందే మాతరం. కృష్ణం వందే జగద్గురం. భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము 46వ శ్లోకం. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తదైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. అర్జునుడు కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తున్నాడు. స్వామి, కిరీటమును గదను శంఖచక్రములను ధరించిన నీ రూపమును అంటే నారాయణుడిగా నిన్ను చూడగోరుతున్నాను. ఓ సహస్రబాహు, విరాట్ రూప, నీ చతుర్భుజ రూపమును నాకు చూపుము. ఇది అర్జునుడి ప్రార్థన. ఇప్పుడు స్వామి ఏం చేయాలంటే అంతటా ఆవరించి ఆల్రెడీ ఉన్నాడు కదండి, దానిని దివ్య చక్షుడు ద్వారా అర్జునుడికి చూపించాడు. ప్రత్యేకంగా విరాట్ స్వరూపం స్వామి తీసుకోవాలా, ఆయన ఆల్రెడీ విరాట్ స్వరూపుడే, మొత్తం అంతా ఆవరించి ఉన్నవాడే. అది అర్జునుడు ఎలా చూడాలి అంటే ఒక దివ్య చక్షులు ఇచ్చాడు. ఈ కళ్ళజోడు పెట్టుకొని చూడు నాయన, కనపడతాను, మామూలుగా అయితే కనపడను. ఆ దివ్య చక్షులతో అర్జునుడు చూశాడు. ఇప్పుడు ఉపసంహరించు అంటే ఏం ఉపసంహరించాలి అంటే అర్జునుడు దివ్య చక్షువులు ఉపసంహరిస్తే అర్జునుడు ఆ విరాట్ స్వరూపం అంతా కూడా దర్శించడం అనేసి స్వామిని దర్శిస్తాడు. మరలా ఇక్కడ ఈయన కండిషన్, ఆ స్వామి ఎలా ఉండాలంటే చతుర్భుజాలతోటి కిరీటము ధరించి శంఖ చక్రాలు గదా పద్మము ధరించి విష్ణువు లేదా శ్రీమన్నారాయణుడిగా ఉన్న ఆ అవతారాన్ని, దివ్య సుందరమైన చతుర్భుజాలతో ఉన్న స్వామి అవతారాన్ని చూపించారట. అని ఎవరిని అడుగుతున్నాడు? ఓ సహస్రబాహు, అనంతములుగా లెక్కించలేనండి బాహువులు చేతులు ఉన్నవాడా, ఇవన్నీ నేను చూడలేకపోతున్నా. 4 చేతులతోటి శంఖ చక్ర గదా పద్మాలు ధరించి ఉంటావు కదా, ఆ రూపము చూపించు. విరాట్ రూప, అంతటా కూడా వ్యాపించి ఉన్నవాడా, అంతా కూడా ఎటు చూసినా నీవే అయి ఉన్నవాడా, ఈ రూపాన్ని నా కళ్ళ నుండి ఉపసంహరించు. నాకు నీవు శ్యామ సుందరుడవైన చక్కగా శంఖచక్ర గదాపద్మాలతోటి చతుర్భుజాలతోటి కిరీటము అన్ని ధరించి, పట్టు పీతాంబరములు ధరించి, వైజయంతి మాల, తులసి మాల, తామర పూల మాల ధరించి, తామర పువ్వులో కమలములో నిలబడి నీ కమలముల వంటి చరణాలు, పాదాలు కమలములలో ఉంచి ఆ కమలములో వంటి చరణాలని కమలాదేవి లక్ష్మీ సేవిస్తూ ఉండగా నీవు నారాయణుడవై వెలుసులుతావు కదా, ఆ రూపము నాకు దర్శనం చేయించు. ఎందుకంటే అది అత్యంత మనోహరమైన రూపము. అర్జునుడికి కలిగిన షాక్ దిగాలంటే అర్జునుడు ఏదైనా చక్కగా ఆహ్లాదాన్ని కలిగించి, ఆనందాన్ని, ప్రేమను పెంపొందించి, సంతృప్తిని కలిగించి, మనసుని కుదుటిపరిచి, శాంతిని ప్రసాదించి, అమృతము లాంటి ఆనందాన్ని ఇప్పుడు కలిగించే విధమైన ఒక రూపం అర్జునుడు చూస్తే కోలుకుంటాడు. కాబట్టి ఆ విరాట్ రూపము ఉపసంహారము చేసి నాకు నీ శ్యామ సుందరమైన చతుర్భుజుడైన నారాయణ స్వరూపం చూపించు. అది చూసి నేను ఆనందిస్తాను, కుదుట పడతాను, నేను భక్తిగా భజించుకుంటాను, నాకేమాత్రం భయం ఉండదు, నీ దగ్గరకు రావాలనిపిస్తుంది, భయం లేకుండా గగురుపోవడం లేకుండా నిన్ను తనివి తీరా ఈ కళ్ళతోటి సేవించుకుంటాను. ఇది అర్జునుడికి కలిగిన కోరిక. స్వామి నారాయణుడిగా దర్శనమివ్వాలి అర్జునుడికి. కొందరికి నచ్చదు, కానీ నిజాలు చెప్పడానికి భయం ఎందుకండి. నాకు కామెంట్ సెక్షన్లో రాస్తూ ఉండేవారు, చాలామంది మెయిల్స్ కూడా చేశారు. నాకు వారాహి, ప్రత్యంగిర ఇత్యాది దేవతల శక్తుల ఫొటోస్ అవన్నీ పెట్టుకొని పూజ చేయడం మొదలెట్టాక నిద్రపోతుంటే కూడా నిద్రలో వరాహం తిరుగుతున్నట్టుగా, సింహాలు తిరుగుతున్నట్టుగా విపరీతంగా కాలంలో వచ్చేది, భయపడిపోయేవాళ్ళమని. అలాగే ఉగ్ర నరసింహస్వామి ఆరాధన, ఉగ్ర నరసింహస్వామి, ఉగ్ర వరాహస్వామి కూడా ఉన్నారు. వీళ్ళ పూజలు, ఆరాధనలు, వీళ్ళ ఫోటోలు కూడా ఇంట్లో గృహస్థులకు ఎందుకే అవసరం లేదు. మనం ఏది అతిగా చూసేసి మనసులో పెట్టుకొని శ్రద్ధ ఏకాగ్రత పెట్టేస్తాము, అదే మనసు మీద ప్రభావం చూపిస్తుందండి. రిపీట్గా మనసు మీద ప్రభావం చూపిస్తుంది. భయాందోళనలు కలుగుతాయి, నిద్ర సరిగ్గా రాదు, నిద్రలో కూడా అవే కలలుగా వస్తూ ఉంటాయి, దానికి ఆందోళన పడిపోతూ ఉంటారు. పైగా గర్భవతులు వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు అదే పనిగా ఉగ్ర నరసింహస్వామిని చూస్తూ ఉన్నారనుకోండి, గర్భస్థ శిశువు మీద కూడా గర్భవతి మనసు తాలూకు ప్రభావం పడుతుంది. చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్టు, చాలా ఉంటాయి. కాబట్టే పెద్దవాళ్ళు గృహస్థులకి, ఇళ్లల్లో ఉండే వాళ్ళకి తీవ్ర దేవత పూజలు, ఉపాసనలు నిషేధం చేశారు. దానికి వైష్ణవులు చెప్తున్నారా, శైవులు చెప్తున్నారా అక్కర్లేదు. నరసింహస్వామి ఎవరు? విష్ణువే కదా. ఆయన కూడా ఉగ్ర నరసింహస్వామిగా ఉన్న ఫోటో ఉంటుంది. ఉగ్ర నరసింహస్వామి విగ్రహాలు ఉంటాయి. ఉగ్ర నరసింహస్వామిని ఉపాసన చేయడం అంటారు. ఆ ఉపాసన కొందరు వైష్ణవులు కూడా చేస్తారు. ఉపాసన చేయగా వాళ్ళకి ఏ సిద్ధులు కలుగుతాయంటే, మొన్న ఈ మధ్య మీరు చూసారో లేదో, పిడకలో నుండి ఉగ్ర నరసింహస్వామి మంత్రాలు చదివేసేసి నిప్పు, అగ్ని పుట్టించేస్తారు. లైవ్లో అగ్ని బయటకు వచ్చింది. జరుగుతాయా అంటే జరుగుతాయి, సిద్ధి కలిగిన తర్వాత ఖచ్చితంగా జరగకుండా ఉండవు. కానీ ఆ ఉపాసనలో కించిత్ దోషము కలిగిందనుకోండి, గట్టిగా కోలుకోలేని విధంగా పడుతుంది దెబ్బ, పిచ్చివాళ్ళు కూడా అయిపోతారు. భగవద్గీతలో ఈ శ్లోకాలు మనకి నేర్పుతాయి.
చూడండి, అర్జునుడు అంతవాడు దివ్యచక్షులతో విరాట్ స్వరూపం చూసి చూడలేక నా వల్ల కాదు, నువ్వు చక్కగా చతుర్భుజాలతో శంఖచక్ర కథాపద్మాలు పట్టుకొని పీతాంబరం ధరించి కిరీటం పెట్టుకొని పూలమాల వేసుకొని వైజయంతి మాల తులసిమాల వేసుకొని తామర పువ్వుల పాదాలు పెట్టి నుంచి ఉంటావు కదా, ఆ విధంగా కనపడి నాకు అప్పుడు నాకు ఆనందంగా ఉంటుంది, మనసు కుదురు పడుతుంది, ప్రశాంతంగా ఉంటుంది, చాలా ఆనందిస్తానని అంటున్నాడండి అర్జునుడు. ఏమి అంతకుందన విరాట్ స్వరూపుడైన నారాయణుడు కూడా కృష్ణుడే, చతుర్భుజాలతో ఉన్న ఈ నారాయణుడు కృష్ణుడే, మరెందుకు అర్జునుడు అది నేను చూడలేను ఇది నేను చూడాలనుకుంటున్నానని కోరుతున్నాడు? ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఎవరిని వక్రీకరించడము, కించపరచడము, దూషించడము కాదు. ఉగ్ర నరసింహస్వామి, పంచముఖాలతో తేజస్సుతో వెలుగుతూ ఉన్న ఆంజనేయ స్వామి, ఉగ్ర వారాహస్వామి, వరాహ నరసింహస్వామి, ఇలాంటి దేవతా ఉపాసనలు ఇంట్లో గృహస్థులకు నిషేధం. అలాగే శాక్తేయంలో కూడా వారాహి, ప్రత్యంగిర, ధూమవతి, చిన్నమస్తాన్ ఇంకా రకరకాల తీవ్ర శక్తి స్వరూపాలు, తాంత్రిక స్వరూపాలైన దేవతల ఆరాధన ఇంట్లో గృహస్థులకు నిషేధం. దానికి అసలు ఆరాధన, పూజ అనేది లేదు. దానికి ఉపాసన అనే ఒక మార్గం ఉంది. ఉపాసన ఉపాసకులు చేసుకుంటారు. దానికి అసలు పూజ అనేది లేదు. ఫోటోలు పెట్టుకొని విగ్రహాలు పెట్టుకొని పూజ చేయాలనే కాన్సెప్ట్ లేదు. ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో తీసుకొచ్చారు. ఉపాసన అనే ఒక మార్గం ఉంది. ఆ ఉపాసన అనే ఆ దారి తెలిసిన ఉపాసకులు చేసుకునే పద్ధతి అది. మామూలు గృహస్థులు ఏం చేయాలి? ఏదో లలితమ్మ, గౌరమ్మకి, పార్వతమ్మకి, లక్ష్మీదేవికి, అన్నపూర్ణాదేవికి, బెజవాడ దుర్గమ్మకి, శ్రీశైలం భ్రమరాంబకి, తేలికగా జగన్మాత కన్నతల్లి అమ్మవారు ఈ స్వరూపంతో 4 మందార పూలు కోసుకొచ్చుకొని పసుపు కుంకుమ అక్షతలతో పూజ చేసుకొని పాటలు పాడుకోవడం అంతవరకే గృహస్థులకు శోభ కలిగిస్తుంది. నవరాత్రులు కాబట్టి మరలా గుర్తు చేస్తున్నాను. ఎక్కడ ఇది విమర్శ, ద్వేషము కాదండి. కొన్ని రకాల రూపాలు, కొన్ని రకాల పూజలు, ఉపాసనలు గృహస్థులకి కూడదు. వరాలు కోరికలు తిరగడం అంటే మీకు ధర్మమే ఉంటే, మీకు నిజంగా అది అవసరమే అయితే, భగవంతుడు మీకు ఇవ్వాలి అనుకుంటే మీ కులదైవం, మీ ఇష్టదైవం ఎవరైనా కూడా మీరు ప్రార్థిస్తే ఇస్తాడు. వీళ్ళు ఎవరు వాళ్ళు ఇస్తారనే కాన్సెప్టే చాలా తప్పు, గుర్తుపెట్టుకోండి. శివుడు ఇవ్వడు, అమ్మవారు ఇవ్వదు, విష్ణువు మాత్రం ఇస్తాడనే కాన్సెప్ట్ తప్పే. లేదంటే విష్ణువు, రాముడు, కృష్ణుడు ఎవరు, అమ్మవారు ఇస్తుందనే కాన్సెప్ట్ తప్పు. వాళ్ళు ఇవ్వరు వీళ్ళు ఇస్తారనే కాన్సెప్ట్ చాలా చాలా తప్పు. అలా మాట్లాడే వాళ్ళు ధర్మానికి ద్రోహం చేస్తున్న వాళ్ళు అవుతారు. మీ భక్తిలో, మీ శ్రద్ధలో, మీ విశ్వాసంలో, మీ ధర్మములో నిష్ట ఉంది, మహిమ ఉంది. అది మీరు ఆరాధించే దైవాన్ని ఖచ్చితంగా కదిలిస్తుంది. మీకు ఆవశ్యకము అనిపిస్తే ఖచ్చితంగా ఆ దైవం వరములు అనుగ్రహిస్తుంది. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇంతకు మించి అతి చేష్టలు ఎవరు చెప్పినా చేయకండి. ఇలాంటి మోసాలు, ఇలాంటి ప్రచారాలన్నీ కూడా దురదృష్టవశాత్తు నవరాత్రుల టైంలోనే జరుగుతున్నాయి. ఒక బిజినెస్ గా పెట్టుకున్నారు. ఇది చేయండి, అలా చేయండి, ఆ ప్రక్రియ చేయండి, ఈ విధంగా చేయండి, ఏవవుతాయి. చాలా మంది హిందువులు మోసపోతున్నారు. కాబట్టే నేను చెప్తున్నాను, యథాశక్తి ఈ పద్ధతిలో మీరు చేసుకోండి. భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో, ఉన్నంతలో జాగ్రత్తగా సాత్వికంగా చేసుకోండి. భగవంతుడు లేదా అమ్మవారు ఏమీ కఠినమైన వాళ్ళు ఏమీ కాదండి. ఖచ్చితంగా మన మీద దయ చూపిస్తారు. మనకు అవసరము, ఇది ఆవశ్యకం అనుకుంటే తప్పకుండా అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తారు. కానీ తక్కువ ఇచ్చే పిస్నార్ రకాలేం కాదు కదా. లేదంటే వాళ్ళకి మన మీద అసూయ, కోపమైనా ఉంటుందో, వీళ్ళకి ఇవ్వకూడదు, వీళ్ళు నశించిపోవాలనే ఏమైనా ఆలోచనలు ఉంటాయి దేవతలకి. ఏదన్నా లోపమైందంటే మన శ్రద్ధ, మన విశ్వాసం లోపమై ఉంటుంది. కానీ భగవద్ అనుగ్రహంలో ఎప్పుడూ లోటు ఉండదు. అర్జునుడు ఏమడిగితే అది ఇవ్వడానికి ఇక్కడ కృష్ణుడు సిద్ధంగా ఉన్నాడు. చూడండి, మనం కూడా ఆ విధంగా భక్తి అలవర్చుకోవాలి. కానీ దేవతలను, రకరకాల దేవతలను మార్చేయడం వల్ల ప్రయోజనం లేదు. భక్తి వలన ఎప్పుడూ ప్రయోజనం సిద్ధిస్తుంది. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.